హరీష్ అన్నం చూడండి ఒకసారి ఏమంటుండో. పురుగులన్నం గొడ్డు కారం మింగ మెతుకులేదు మీసాలకు సంబంధించి నూనె అన్నట్లుగా రేవంత్ పాలన తీరు ఈ విధంగా ఉంది. నిజానికి చెప్పాలంటే సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ఓయూ కాలేజ్ లో మెస్ లో పాడైన అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ దుస్థితికి అడ్డం పడుతుందని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్లు ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఇప్పుడు విద్యార్థులకు ఒక పూట మంచి భోజనం తీర్చిదిద్దలేడు. కానీ ఆ ఈ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రము 2047 లో మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేస్తానని చెప్పేసి మనకు తెలియజేస్తున్నాడు. నిజానికి విద్యార్థులు పడుతున్నటువంటి గోస ఏంది? ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ లలో ఎంత మందికి ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, ఎంత మందికి మంచి ఫుడ్ అందుతుంది, ఎంత మందికి మంచి ఫుడ్ అందట్లేదు. అదే గతేట్ల తెలంగాణ పాలనలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క హాస్టల్ కైనా ఈ విధంగా జరిగిందా? ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్టేక్ జరుగుతూనే పెద్ద రాస్తారోకోలు ధర్నాలు చేశారు. కానీ ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కూడా పూర్తి కానీ ఈ సమయంలో ఇన్ని ఘోరాలు మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నుండి అన్నట్లుగా రేవంత్ రెడ్డి పాలన ఉంది అని ఎవరంటున్నారంటే మన ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత హరీష్ రావు అంటున్నాడు. నిజానికి చెప్పాలంటే ఏవైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పాలన ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రెడ్డి ఇప్పుడు ఒక పూట భోజనం కూడా పెట్టలేని దుస్థితి ఎందుకు దిగజారాడు? ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు కోట్లు మూక్కమ్మక్క చేసుకొని కట్టబెట్టుకొని తన ఇంట్లో దాపెట్టుకుంటున్నాడా? ఎందుకు విద్యార్థులకు ఇంత న్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ నేను అనట్లేదు. ఈ మాటను మన ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించడం జరిగింది.